2 మిలియన్ టన్ కెపాసిటీతో ఈరోజు పనిచేస్తా ఉంది. 20,000 మంది కార్మికులు ఉండాల్సినటువంటి కెపాసిటీ ఈరోజు కేవలం 12,000, 11,000తో నడుస్తా ఉంది. ఒక పక్క 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. గతంలో ఒక 500 కోట్ల రూపాయలు ఒక 4-5 నెలల క్రితం 500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తే అది కొంత జిఎస్టీకి వెళ్ళిపోయింది. ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికుల తాలూకా పిఎఫ్ డబ్బు కానీ లేదా థ్రిఫ్ట్ సొసైటీకి సంబంధించినటువంటి డబ్బు కానీ ఇది ఒక 1,100 కోట్ల రూపాయలు ఉంటే దీన్ని బ్యాంకులకు చెల్లించేటువంటి కార్యక్రమం చేశారు. నాకున్నటువంటి సమాచారం మేరకు ఈ 1,100 కార్మికులకు సంబంధించినటువంటి డబ్బు కానీ లేదా గతంలో ఒక 500 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి 1,600 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రకటించినటువంటి 11,440 కోట్ల రూపాయల్లో మినహాయించుకొని 9,800 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇవ్వబోతా ఉన్నారన్నటువంటిది మాకున్నటువంటి సమాచారం. మరి గతంలో ఇంత 1,600 కోట్ల రూపాయలు వచ్చినటువంటి డబ్బు ఇచ్చినప్పుడే మీరు కార్మికులకి గతం నుంచి 3 నెలల నుంచి జీతాలు లేవు, పూర్తి స్థాయి నడవాల్సినటువంటి ప్లాంట్ పూర్తి కెపాసిటీ నడవట్లేదు. ఈరోజు హౌస్ రెంట్ అలవెన్స్ ఏదైతే ఉందో ఆ అలవెన్స్ కట్ చేశారు. గత 7 మాసాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ కి జరిగినటువంటి ప్లాంట్ గురించి కానీ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో దాని మీద ఇవ్వాల్సినటువంటి స్టేట్మెంట్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి రాయాల్సినటువంటి లేఖలు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి సందర్భాలు ఉన్నటువంటి సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయాలు కానీ ఏ రోజు కూడా లేవు అనేటువంటిది ఈరోజు అర్థమవుతా ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున నిన్న కాక మొన్న 8వ తారీఖున విశాఖపట్నంలోనే పెద్ద సభ జరిగింది. నేరుగా ప్రధానమంత్రి గారు సభకు ఇచ్చేశారు. అదే సభలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున ఇన్ని లక్షల మంది సమక్షంలో జరిగినటువంటి సభలో ఎందుకు ఈ ప్రకటన చేయలేదు? దీనికి అంటే అనేక అనుమానాలకి ఇదంతా కూడా తావిస్తా ఉంది. ఎందుకు చేయలేదు? ఒకవేళ నిజంగా మీకు ప్రధానమంత్రి మోడీ గారన్నా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారన్నా వీరంతా కూడా రాజకీయ నాయకులు, రాజకీయాల్లో ఆరితేరినటువంటి వాళ్ళు. దీని నుంచి నిజంగా రాజకీయంగా లబ్ధి పొందుదాం అన్నటువంటి ప్రయత్నం ఆలోచన ఉండుంటే ఎందుకు ఆ ప్రకటన ఆ రోజు 8వ తారీఖున చేయలేదు? మీరు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ ప్యాకేజీకి వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంటి? సరే, ఇందాక నేను చెప్పినట్టు ఇదేదో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్ కి ఆక్సిజన్ అందించినట్టు అవుతుంది. అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఏదో వేడి నీళ్ళలో చల్లనీళ్ళ పనికొస్తుంది. ఈరోజు ప్లాంట్ మీద ఉన్నటువంటి లోన్స్ ఆల్మోస్ట్ 25,000 కోట్ల రూపాయల లోన్స్ ఉన్నాయి. ఈరోజు ప్లాంట్ నడపాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాలి. నిన్న వారు విడుదల చేసినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసినటువంటి ఈ ప్రెస్ రిలీజ్ లో ఉన్నటువంటి ఈ 4 పేరాల్లో ఎంతైతే ఇవ్వబోతా ఉన్నామో 11,440 కోట్ల రూపాయలు, ఇందులో 10,300 కోట్ల రూపాయలు ఈక్విటీ కింద ఇస్తాం అండ్ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ కింద 1,140 కోట్ల రూపాయలు ఇస్తాం అన్నటువంటి మెన్షన్ చేశారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 5,000 కోట్ల రూపాయలు ఈ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ కింద అప్పట్లో ఇవ్వడం జరిగింది. గతంలో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక 2,000 కోట్ల రూపాయలు ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్స్ అనేటువంటిది గతంలో అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు, గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక 1,300 కోట్ల రూపాయలు అంతా ఇవ్వడం జరిగింది. ఇవి ఇవ్వడం 10 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత దాన్ని తిరిగి కట్టేసేటువంటి బాధ్యత మళ్ళీ ప్లాంట్ తీసుకొని మళ్ళీ తిరిగి కట్టేసేటువంటి బాధ్యత తీసుకునేవి. అయితే ఈ ఇచ్చేటువంటి ఈ క్రమంలో ఇందులో మీరు ఏం మెన్షన్ చేశారంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే 31/3/2024 అంటే గత సంవత్సరం ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేటువంటి సమయానికి ప్లాంట్ తాలూకా వాల్యూ -4,538 కోట్ల రూపాయలు ప్లాంట్ తాలూకా వర్త్ కింద వారు మెన్షన్ చేశారు. దాంతోపాటు ప్రజెంట్ ఉన్నటువంటి అసెట్స్ 7,600 కోట్ల రూపాయలు, లైబిలిటీస్ అంటే అప్పులు కట్టాల్సినటువంటి డబ్బు కానీ అప్పులు కానీ ఇవన్నీ కూడా 25,000 కోట్ల రూపాయలు అంటే 26,000 కోట్ల రూపాయలు లైబిలిటీస్ ఉన్నట్టుగా
నిన్న వారు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలో ఉన్నాయి.